డైరెక్టర్ శంకర్ సినిమా అంటే ఓ బ్రాండ్. తన ప్రాజెక్ట్ కి అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్, వాళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా అవుట్పుట్ ని అందిస్తాడు ఈ డైరెక్టర్. కానీ ఇండియన్ 2 విషయంలో మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతోంది. మ్యూజిక్ విషయంలో శంకర్ మార్క్ మిస్ఫైర్ అవుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ మూవీ భారతీయుడు 2 1996లో వచ్చిన ఇండియన్ కి ఇది సీక్వెల్. కమల్ తో సేనాపతి గెటప్ ని బాగానే రీక్రియేట్ చేశాడు డైరెక్టర్. కథ విషయంలో పాత కొత్త ఎలిమెంట్స్ ని మిక్స్ చేశాడు. కానీ పాటల విషయంలో ఆ మ్యాజిక్ ని పునరావృతం చేయలేకపోతున్నాడు. అనిరుద్ ఇచ్చిన ట్యూన్స్ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కావడం లేదు. 1996లో భారతీయుడు పాటలు సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. ఆ సాంగ్స్ తో ఒక్కసారిగా దేశం మొత్తం మారుమోగిపోయింది. మాయా మశ్చింద్ర పాట వస్తే అప్పట్లో కుర్రాళ్లు చిందేశారు. అదిరేటి డ్రెస్ మేమేస్తే అంటూ ఊర్మిళ రాగానే ఊగిపోయారు. కానీ భారతీయుడు 2 నుంచి వచ్చిన పాటలు వింటే ఎలాంటి గూస్ బంప్స్ రావడం లేదు. మ్యూజిక్ ని శంకర్ ఎందుకు లైట్ తీసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. భారతీయుడు 2 కి హైప్ రావాలంటే ఖచ్చితంగా ఒక్క సాంగ్ అయినా వైరల్ అవ్వాలి. మీమ్స్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాలి. అప్పుడే నేషనల్ వైడ్ గా భారీ హైప్ వస్తుంది. కానీ అలాంటి కంటెంట్ ఉన్న సాంగ్ భారతీయుడు 2లో ఉన్నట్లు కనిపించడం లేదు. సాధారణంగా శంకర్ సినిమాలో పాటలు క్యాచీగా ఉంటాయి. ఒకే ఒక్కడి నుంచి రోబో వరకు ప్రతి సినిమాలో ఇదే ఫ్లేవర్ కనిపిస్తుంది. కానీ భారతీయుడు 2 విషయంలో మ్యాటర్ ఎక్కడో తేడా కొట్టింది. శంకర్ పల్స్ ని పట్టుకోవడంలో అనిరుద్ తడబడినట్లు ప్రచారం జరుగుతోంది. మరి జూలై 12న భారీ అంచనాలతో వస్తున్న భారతీయుడు 2 నేషనల్ వైడ్ గా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇండియాలో హాలీవుడ్ మూవీస్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. విజువల్ వండర్స్ చూసేందుకు మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే ఇంగ్లీష్ మూవీస్ మన సినిమాలకు పోటీగా, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు రాబడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా రిపీట్ చేయడానికి రెడీ అయింది డెడ్పూల్ అండ్ వాల్వరిన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. డెడ్పూల్, వోల్వరిన్ పాత్రలు విడివిడిగా సినిమాలతో మెప్పించాయి. ఇప్పుడు ఆ రెండు పాత్రలు కలిసి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమాగా రాబోతోంది. డెడ్పూల్ గా రాన్ రెనాల్డ్స్, వోల్వరిన్ గా హ్యూగ్ జాక్మాన్ మెయిన్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. షాన్ లెవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు మేకర్స్. గ్రాఫిక్స్, ఎలివేషన్స్ కి సీరియస్ యాక్షన్ యాడ్ చేయడంతో సినిమాపై అటెన్షన్ పెరిగింది. చివర్లో తెలుగు ఐటెం సాంగ్స్ పేర్లన్నీ వాడటం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇండియాలో లోకల్ గా కూడా మార్వెల్ సినిమాలకు ఆదరణ ఉండడంతో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ని రిలీజ్ చేయబోతున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.